విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. నీటి మట్టం ప్రస్తుతం 11.5 అడుగులుగా నమోదైంది. 20 గేట్ల అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని బ్యారేజీ నుంచి ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. వరద తగ్గుముఖం పడుతూ ఉంది. ప్రస్తుతం 18,561 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుంది. అయితే వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగా దాదాపు 20 గేట్లు అడుగు మేర పైకెత్తి 18,561 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. 20 గేట్లు అడుగు మేర ఎత్తి మరీ కూడా 18,561 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 11.5 అడుగుల నీటి మట్టం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా కెనాల్స్కు కూడా వాటర్ని మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అయితే కేఈ మెయిన్ కెనాల్కు 33.5 క్యూసెక్కులు, కేఈ డబల్ మెయిన్కి 1,016 క్యూసెక్కులు, కెనాల్స్కి సంబంధించి దాదాపు 4,321 క్యూసెక్కులు కూడా వదులుతున్నారు. ప్రస్తుతం మనం చూసిన బ్యారేజీ నుంచి దిగువకు 14,240 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి అటు సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే అలర్ట్ అయితే కొనసాగుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అలర్ట్ కూడా చేయడం. ఎందుకంటే మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను అప్రమత్తం చేశారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉండాలని చూశారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు సంబంధించి నిత్యావసర పంపిణీపై కూడా ప్రధానంగా దృష్టి సారించాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉండగా జిల్లా కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే విధంగా 9154970455 నంబర్తో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరికైనా ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా నేరుగా కాల్ చేసి సంప్రదించవచ్చు అంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి ఒకవేళ వరద వస్తే కనుక ఖచ్చితంగా వచ్చినటువంటి నీటిని దిగువకు విడుదల చేసే విధంగా కూడా ఒకవైపు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఒక వరద ప్రవాహం పెరిగితే మాత్రం కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేసే విధంగా కూడా అప్రమత్తం చేసే విధంగా కూడా ఇప్పటికే అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరో ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఏదైతే బుడమేరుకు సంబంధించి కొన్ని వదంతులు వస్తున్నాయి, బుడమేరు పొంగిపోతుంది, బెజవాడ మునిగిపోతుంది అంటూ కూడా ఒక రకమైనటువంటి ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే దీన్ని కూడా ఇరిగేషన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. బుడమేరుకు సంబంధించి వరద ప్రవాహం అసలు ఏమాత్రం లేదు, అక్కడి నుంచి వరద వచ్చే అవకాశం కూడా లేదు, ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా బెజవాడలో అలజడి అయితే రేగుతుంది. వైఎస్ఆర్ కాలనీ, సింగినగర్, పాయికాపురం, కండ్రిక ప్రాంతాల్లోని ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బుడమేరు పొంగిపోయింది, మరలా గత ఏడాది ఏ విధంగా జరిగిందో, నష్టం జరిగిందో, ప్రాణాలు కోల్పోయారు, అదే విధంగా కూడా మొత్తం ఈ ప్రస్తుతం మరొకసారి ఇది అలా జరగబోతుంది అంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో మొత్తం కూడా సర్దుకొని 5th ఫ్లోర్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అటు పోలీసులు, అధికారులు కూడా గైడ్లైన్ జారీ చేస్తున్నారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండాలి. బుడమేరు పొంగే ప్రసక్తే లేదు. వచ్చినటువంటి నీటిని ఏ విధంగా మళ్లించేందుకు అన్ని ఏర్పాట్లు చేసాం. బుడమేరు వద్ద ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఏమాత్రం లేదు, కట్ట కూడా తెగలేదంటూ కూడా అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కూడా తగ్గుముఖం పడుతుంది. 18,561 క్యూసెక్కుల నీటిని వచ్చినట్లుగా కూడా అటు దిగువకు బ్యారేజీ నుంచి దిగువకు 18,561 క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేస్తున్నారు. మొత్తం మీద ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో పైనుంచి ఏమైనా వరద వస్తే మాత్రం ఎంత మేర అవసరమో అంత మేరకు ఉంచుకొని మిగతాది సముద్రంలోకి విడుదల చేసే విధంగా కూడా అధికారులు పూర్తి ప్రణాళికలు సిద్ధం చేశారు. వీడియో పర్సన్ సురేష్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.